నియోజకవర్గంలో అసెంబ్లీ శాసనసభ స్థానాన్ని వరుసగా 3 సార్లు బలహీన వర్గాలకు సీటు కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఉన్న బీసీలందరూ ఈ యొక్క ప్రాధాన్యత స్థాయిని గుర్తించాలని కోరారు. తుమ్మగూడెం గ్రామంలో జరిగిన జేహో బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూజివీడు నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు బీసీ అభ్యర్థి ఓడిపోయినా మూడోసారి కూడా బీసీలకి యొక్క స్థానాన్ని ఇచ్చి బలహీన వర్గాలు దళితుల యొక్క స్థాయిని సామర్థ్యాన్ని ఓట్ల శాతాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆదరించాలని ఆయన కోరారు. తాను పెద్దపాలేరు మాదిరి పనిచేస్తానని, తాను దొరబిడ్డను కాదని, తాను బలహీన వర్గాల్లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగానని గుర్తు చేశారు. ఈరోజు సోదరుడు కొంతమంది బీసీలే ఓట్లేస్తారులే అని చెప్పేసి ఏదో చెబుతా ఉన్నాడు. ఇక్కడ సమస్య బీసీలు అది కాదు. ప్రతి రాజకీయ పార్టీకి కూడా అన్ని వర్గాల సహకారము, అన్ని వర్గాల సపోర్టు అవసరం. ప్రతి రాజకీయ పార్టీ కూడా వర్గాల వారీగా కూడా కార్యక్రమాలని ఏర్పాటు చేసి రచించి ఆ కార్యక్రమాల ద్వారా ఆ వర్గాల్ని అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేస్తాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా అత్యధిక సంఖ్యాకుల గురించి, అత్యధిక సంఖ్యాకుల ఓట్లు వస్తే మన పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఆ వర్గాలతో చర్చించి ఆ వర్గాల సపోర్ట్ని పొందటానికి ప్రయత్నం చేస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జనాభాలో 50% మించి ఉన్న బలహీన వర్గాలు, 25% ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాలు, 25% ఉన్న ఓసీ వర్గాలు. ఈ రాష్ట్రానికి ఏదైనా ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని ఈ దామాష ప్రకారం పంచాలని చెప్పేసి అందరూ భావిస్తారు. ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీ ఏ వర్గానికి ఎంత చేస్తుందనే సమస్య ప్రతి ఎన్నికల్లో కూడా వస్తుందనే విషయాన్ని మనందరం కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్ల కోసం బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, నా బీసీ, నా ఎస్సీ, నా బీసీ అని చాలామంది ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఎవరు ఏమి చేశారనే విషయాన్ని ఈ వర్గాలు కనుక గుర్తించకపోతే ఎప్పుడూ మోసగించబడుతూనే ఉంటామనే విషయాన్ని ఈ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తూ, మరి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కూటమి ఈ బీసీ ఎస్సీల కోసం ఏం చేస్తుందనే విషయాన్ని తెలియజేయటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తామని. ఈరోజు 5 సంవత్సరాల క్రితం అందరూ కూడా ఎంతో ఆశతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో నమ్మకంతో ఎవరు ఊహించిన మెజారిటీ ఆయనకి ఇచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గాల జీవితాల్లో కానివ్వండి, దళితుల జీవితాల్లో కానివ్వండి ఏం మార్పు వచ్చిందనే విషయాన్ని ఇక్కడ మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి, ఎంతసేపు సంక్షేమ కార్యక్రమాలు చేశాను అనే ప్రచారంతో పరిపాలనని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం దోపిడీ మీద ఆధారపడిందని చెప్పేసి మనం చేస్తామన్నా. నేను ఆ దోపిడీ డబ్బులుంటే చాలు, ఎన్నికల్లో ఓట్లు కొనేసి ఓటుకి 5,000 6,000 ఇచ్చేసి ఓట్లు కొనేసి మళ్ళీ అధికారం రావాలని ఆశ తప్పితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళి ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల్లోని యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాలకి, వారి భవిష్యత్తుకి ఒక మార్గం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మీరు ఒకసారి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మేము 2,70,000 కోట్ల రూపాయలని నవరత్నాల పథకాల ద్వారా పేదవాళ్ళ అకౌంట్లోకి వేసాము అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. 9 పథకాల్లో మీరు 2,70,000 వేస్తే
ఒకే ఒక హామీ ఏదైతే మీరు ఇచ్చారో, మద్యపాన నిషేధం చేసి కానీ మళ్ళీ మీ ఓట్లు అడగనని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది అమలు చేయకోకుండా జలగ రక్తాన్ని పీల్చినట్లు 1,40,000 కోట్ల రూపాయలు ఈ మద్యపానం ద్వారా పేదవాళ్ళ దగ్గర నుంచి గుంజిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక చేతితో 2,70,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు, కానీ రెండో చేతిలో ఒకే ఒక పథకం ద్వారా కరెంటు రేట్లు, నిత్యావసర సరుకులు, లేదా ఇతరులన్నీ కూడా పక్కన పెట్టేద్దాం, కేవలం ఒకే ఒక హామీని మీరు అబద్ధం చెప్పడం మూలంగా, మోసం చేయటం మూలంగా 1,40,000 కోట్లు జలగ పీల్చేశారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను జలగ ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్న బాటిల్ అమ్ముతున్నారంటే ఏ విధంగా అంత రేటు పెరిగింది ఈ పేద ప్రజలకి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ మద్యపానం తయారు చేయడానికి వాడే నీటి రేటు పెరిగిందా? మద్యపానానికి వాడే స్పిరిట్ రేటు పెరిగిందా? మద్యపానానికి వాడే సీసా రేటు పెరిగిందా? ఒకసారి ప్రజలకి విశదీకరిస్తే మీరు ఏ విధంగా దోపిడీ చేస్తారని చెప్పేసి ఈ ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తామని. ఎవరికి ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో. మీరు చెప్తున్నారు మేము విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఇస్తున్నాం, ఈ రాష్ట్రంలో బీసీలకి ఇంతమంది, ఇన్ని లక్షల మందిని చదివించాం, ఈ ఎస్సీలని ఇంతమందిని చదివించాం, ఓసీలు ఇంతమందిని చదివించామని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. వాస్తవమే, మేమేమి అబద్ధం అని చెప్పట్లా, మీరు చదివించారు. కానీ చదివించిన తర్వాత ఏం చేయాలి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా? ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు కూలీనాలు చేసుకుని, లేదా చిన్న చిన్న కమతాలతో వ్యవసాయ కూలీలుగా మారి, లేదా గొర్రెలు కాసుకునో లేకపోతే వృత్తులు చేసుకుంటానో బతుకుతూ ఉన్నారు. వారి పిల్లల్ని ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో, డిగ్రీ చదివారో, ఆ గొర్రెలు కాయమనో లేకపోతే గేదెల మల్లేయమనో లేకపోతే కూలికి వెళ్ళమనో చెప్పలేని పరిస్థితుల్లో ఆ పిల్లల భవిష్యత్తు ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాలు చేయాలి. ఈ రాష్ట్రంలో 1 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు, ఇన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, ఇన్ని లక్షల మంది డాక్టర్లు అవుతున్నారు. వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేని ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా లాభం కానీ నష్టం కానీ ఈ రాష్ట్రంలోని బీసీలు, అదేవిధంగా ఎస్సీలు, ఓసీలు అందరూ అనుభవించాల్సిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఏ ఒక్క ఫ్యాక్టరీ అయినా సరే తీసుకొచ్చి ఇదిగో ఇన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పేసి నిర్దిష్టంగా చెప్పగలరా? కేవలం సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ తప్పితే అని చెప్పేసి మనం చేస్తామని నేను. మనకి కోతవేటు దూరంలో మల్లవల్లి గ్రామం ఉంది. అక్కడ 1400 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికని ఏర్పాటు చేస్తే దాంట్లో అశోక్ లైలాండ్, పార్లే, మోహన్ స్పిన్టెక్స్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు నిర్మాణం చేశాయి, యంత్రాలను బిగించాయి. కానీ ఆ ఫ్యాక్టరీలు మాత్రం ప్రొడక్షన్ ప్రారంభించలా. ఎందుకు? బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వం అయినా సరే మనం స్థలం ఇచ్చామో, మనం కరెంట్ ఇచ్చామో, మనం నీళ్ళు ఇచ్చామో, రోడ్లు వేసామో, ఎందుకు ప్రొడక్షన్ ప్రారంభించలేదని చెప్పేసి కలెక్టర్ని పంపించి సమీక్ష చేపిస్తాడు. కానీ ప్రభుత్వానికి మరి ముడుపులు అందలేదనో, వాటాలు కుదరలేదనో, లేకపోతే బాధ్యత లేకనో ఆ పనిని పక్కన పెట్టేస్తే అదే పరిశ్రమ ప్రారంభించినట్లయితే ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయో ఒకసారి ఆలోచించేస్తారని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈరోజు ఆ ఉద్యోగాలే కాదు, ఒక పేదవాడు ఆటోలు నడుపుకుంటారు కొంతమంది, కొన్ని వందల మంది, కొంతమంది ఏదో బడ్డీలో హోటల్లో పెట్టుకుని బతుకుతారు. ఇటువంటి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి దీని ద్వారా బీసీలకి నష్టం జరగట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను, ఎస్సీలకి నష్టం జరగలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నువ్వు ఎస్సీలకి బీసీలకి చదివించావు, కానీ మోసం చేస్తున్న విషయాన్ని మనందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. 5-6 టెండర్లు వేస్తే టెండర్లు వేసే వరకు ఎంతమంది వేశారు, ఎవరు వేస్తారు ఎవరికి తెలియదు. అది 4-5 టెండర్లు వేసిన తర్వాత ఎవరు వేశారో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు ఒక రివర్స్ టెండరింగ్ అని పెట్టి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ కోసం మిగతా వాళ్ళని బెదిరించి ఆ టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించడానికే ఈ రివర్స్ టెండరింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. దోపిడీలో కొత్త రకం
దోపిడీలో కొత్త మార్గాలు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి మీకు మనవి చేస్తాను నేను. ఈరోజు ఎప్పుడైతే ఆదాయం లేదో మరి పేదవాళ్ళందరూ కూడా ఆశపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు కదా, మాకు పెన్షన్ ఇస్తున్నాడు, లేకపోతే అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆశపడతా ఉన్నారు. కానీ మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం అంటే ఏదో బ్రహ్మ పదార్థమో లేకపోతే అదేదో బ్రహ్మాండమో కాదు. నీ కుటుంబాన్ని ఏ విధంగా నువ్వు నిర్వహించుకుంటావో అదే విధంగా ప్రభుత్వాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీ కుటుంబంలో నీ అవసరాలు తీర్చడం కోసం, నీ కోరికలు తీర్చడం కోసం నీ ఆదాయం ఎంత ఉంది, నీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టవచ్చు, ఎంత మిగుల్చుకోవాలి పిల్లల పెళ్ళిళ్ళకి, ఎంత మిగుల్చుకోవాలి ఇల్లు కట్టుకోవటానికి, ఎంత మిగుల్చుకోవాలి మన వృద్ధాప్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏ విధంగా మనం ఆలోచిస్తామో ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించాలి. తప్పితే ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి నేను పనిచేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారంటే చూస్తూ ఉండటానికి ప్రజలందరూ కూడా అమాయకులు కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఈరోజు చూడండి, పెన్షన్లు 1వ తారీఖున ఇస్తామని చెప్పేసి చాలా ఘనంగా చెప్పుకునేవాళ్ళు, అది ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ పెన్షన్ ఆపేస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంత సిగ్గులేని ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. పెన్షన్లు నువ్వు ఇవ్వలేక నీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి నువ్వు ఈబీసీ నేస్తం నొక్కిన బటన్ కానివ్వండి, విద్యా దీవెన కోసం నొక్కిన బటన్ కానివ్వండి, లేదా ఆరోగ్యశ్రీ కోసం కట్టాల్సిన బకాయిలు కానివ్వండి, వాటన్నిటినీ పక్కన పెట్టేసి నీ కాంట్రాక్టర్లకి మేలు చేస్తే నీకు ఆయన జేబులు నింపితే ఆ జేబులకి చిల్లు పెట్టుకుని మీరేదో ఎలక్షన్ ఫండ్ సాధించాలని చెప్పేసి పెన్షన్దారులు మోసం చేసే పరిస్థితి ఈరోజు వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇదే ఇంకా కొన్ని రోజులు పోతే పెన్షన్లు ఇవ్వలేరు. ఎందుకు చెప్తున్నానంటే చాలా స్పష్టంగా ఇందాక ఎవరో ఒక మిత్రుడు చెప్పాడు, ఏమండి మా కమారులేండి 50 ఎకరాలు ఉన్న పిల్లని ఇస్తలేదండి అని చెప్పేసి. కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే ఇస్తున్నారు. ఆయన అమెరికాలో ఉద్యోగం చేయాలా లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలా? ఏమిటి నమ్మకం? మా పిల్ల సుఖపడుతుందనే ఉద్దేశంతో, వాళ్ళ కుటుంబం చక్కగా నిర్వహించుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు రైతులు పంట పండిద్దో లేదో లేకపోతే కష్టపడాలి అనే భావంతో ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తానికి ముందుకు వస్తారు. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలుసా? ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం గత 75 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం. 1వ తారీఖున లేకపోతే 31వ తారీఖున. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీతాలు 20వ తారీఖున వస్తాయో 25వ తారీఖు వస్తాయో తెలియని దిక్కుతోచని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి రాజ్యాంగపరంగా ఇవ్వాల్సిన జీతాలే ఇవ్వలేని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వీళ్ళకి పెన్షన్లు ఇస్తారు, లేకపోతే అమ్మఒడి ఇస్తారు, లేకపోతే చేయూత ఇస్తారని చెప్పేసి ఏ విధంగా భావించాలి? ఈ 5 సంవత్సరాలు నీకు గత 75 సంవత్సరాల నుంచి మన నాయకులందరూ కూడా కూడబెట్టిన ఆస్తులు కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రానికి ఉన్న పరపతి ద్వారా బ్యాంకులు ఇచ్చే అప్పులు కానివ్వండి ఉన్నాయి కాబట్టి మనం ఇవ్వగలిగాం. రేపటి రోజున ఈ పరపతి అంతా పోయింది. సెక్రటరేట్ కట్టారు, దాంట్లో నుంచి చిల్లులు కారుతున్నాయి, దాంట్లో నుంచి ఎలుకలు పాకుతున్నాయి అని ప్రచారం చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి 750 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటుంటే రాబోయే రోజులు ఎన్ని ఆస్తులు ఉంటాయండి తాకట్టు పెట్టడానికి? మన ఊరిలో స్కూల్స్ను కూడా తాకట్టు పెట్టారు నిస్సిగ్గుగా అని చెప్పేసి మనం చేస్తాం. ప్రభుత్వం నిర్వహించడం చేతకాక ఈ తాకట్టులు ఈ అప్పుల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తే మనం చాలామంది మన కుటుంబాలు చూస్తూ ఉంటాం. ఏ విధంగా కుటుంబాలు చితికిపోయి ఉంటాయో, ఒక బాధ్యత లేని కుటుంబ పెద్ద ఉంటే అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు అదే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి దళితులకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం బ్రహ్మాండమైన ఒక బీసీ సప్లైని కూడా తీసుకొచ్చారని చెప్పేసి మనం చేస్తాను. దళితులకి రైతులకి వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి బీసీల కోసం ప్రత్యేకంగా ఆర్థికంగా లేకపోతే సామాజికంగా అణగదొక్కబడిన ఈ వర్గాల కోసం మంచి కార్యక్రమాల్ని ఈ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి ప్రతి బీసీ ఎవరైతే కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళందరికీ 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీలు నిర్ణయించారని చెప్పేసి మీ అందరికీ దానికోసమే బీసీ సప్లాన్ కింద ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలని సపరేట్గా చేసి 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలని
వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి మరి ఈ మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే ఈ ప్రభుత్వం కూడా చాలా ఘనంగా చెప్పుకుంది. మేము 57 కార్పొరేషన్ని, యాదవ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్, సగర కార్పొరేషన్, ఇట్లా 57 కార్పొరేషన్లు పెట్టారు. చాలా ఆనందపడ్డాం మేమందరూ కూడా. నేను కూడా ఒక బీసీ ఎమ్మెల్యేగా, బీసీ వ్యక్తిగా చాలా ఆనందపడ్డాను. ఈ కార్పొరేషన్ ద్వారా యాదవులకి మేలు జరిగిద్ది, గౌడాస్కి మేలు జరిగిద్ది, సగర్లకి మేలు జరిగిద్ది, ఉప్పర్లకి మేలు జరిగిద్ది, ఈ కులాలన్నిటికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి భావించాం. ఎక్కడ జరిగింది మేలు? ఒక కుర్చీ, ఒక టేబుల్, డైరెక్టర్లు కూడా కుర్చీల్లో కూర్చుంటానికి. ఇటీవలే మన గంపలగూడెంలోనే యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఒక సోదరి కలిసింది. ఏమ్మా బాగున్నారమ్మా, మీరు ఈ కార్పొరేషన్ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి అంటే, ఏంటన్నా బాగుండేది, ఈ 2 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కార్పొరేషన్ మీటింగ్ జరగలేదు, అక్కడికి వెళ్తే కూర్చుంటానికి కుర్చీ కూడా లేదని చెప్పారు. ఎందుకు ఈ మోసం చేస్తామని చెప్పేసి అడుగుతామన్నా నేను. కార్పొరేషన్ ఓపెన్ చేశారని చెప్పేసి చాలా ఘనంగా చెప్పుకుని ఈ ప్రభుత్వం వాళ్ళకి నిధులు కేటాయించలేనప్పుడు ఎందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పేసి ప్రశ్నిస్తాను నేను. అందుకే ఈ బీసీ సప్లాన్ కింద ఏదైతే సంవత్సరానికి 30,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారో ఆ 30,000 కోట్ల ద్వారా బీసీల అభ్యున్నతి కోసం, బీసీలు నివసించే ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టుకోవడానికి ఈ నిధులు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అందరికీ కూడా సవినీయంగా మనవి చేస్తామని నేను. ఇందాక సోదరులు చెప్పారు, బీసీలకి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ని చేతకాక కోర్టులో ఉన్న కేసుల్ని వాదించలేక కాదు, ఆయన కేసులకైతే, ఆయనకి ఇష్టం వచ్చిన కేసులకైతే, లేదా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఉంచడానికి కేసులకైతే కోట్ల రూపాయలు లాయర్లకు ఇచ్చి ఖర్చు పెడతారు. కానీ బీసీలకి మేలు చేసే కేసు మీద వాదించడానికి ఖర్చు పెడతానికి ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే రాజకీయాల్లో కులాన్ని వాడుకుంటాం, కానీ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. నేను యాదవ్ దగ్గరికి వెళ్ళి నేను యాదవుడిని, నాకు ఓటేయండి అని చెప్పేసి నేను మీ వాడిని, నాకు ఓటేయండి అని కోరుకుంటున్నా తప్పులేదు. కానీ ఇంకొక కులం మీద ద్వేషాన్ని రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం, అది మాత్రం నేరం అని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, మరి ముద్రపల్లి వెంకటేశ్వర గారు అంటారు. ఏ విధంగా మోసం చేశారు? 2 సార్లు టికెట్లు ఇచ్చారు, 2 సార్లు ఓడిపోయారు. ఏదైనా కారణం కావచ్చు. ఈరోజు వచ్చే నెల జరగబోయే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం పక్కన పెట్టండి. ఇంతకుముందు ఎన్నికలన్నీ కూడా లంచగొండి ప్రభుత్వాన్ని దించాలనో, లేకపోతే పాలసీలు బాగోని ప్రభుత్వాన్ని దించాలనో, రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని దించాలనో ఎన్నికలు జరిగినాయేమో. మొట్టమొదటిసారిగా రాష్ట్ర భవిష్యత్తు మీద భయంతో ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ సవినిగా మనవి చేస్తాను నేను. మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా సరే టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావించాలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి గెలిచే అవకాశమే ఉంటే నన్ను ప్రత్యేకంగా, అదే సామాజిక వర్గానికి చెందిన నన్ను ప్రత్యేకంగా తీసుకొచ్చే టికెట్ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏముంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను కేవలం సర్వేల ఆధారంగా కానివ్వండి, మీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చేరవేసిన విషయాల మూలంగా కానివ్వండి, లేదా కొన్ని వర్గాలు ఆయన గెలవడు అనే ప్రచారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన గెలవరు అని చెప్పేసి పార్టీకి నమ్మకం మూలంగా ఆయన్ని మార్చారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. అప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన ప్రభుత్వం వస్తుంది, నీకు రాష్ట్ర స్థాయి చైర్మన్ ఇస్తామో లేకపోతే ఎమ్మెల్సీ కూడా ఇస్తామో, నువ్వు పార్టీని గెలిపించమని కోరుకుంటే ఈరోజు వచ్చి ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి, ఒకవేళ నిజంగా నీకు ఎమ్మెల్యేగా గెలవాలని ఉంటే, ఇండిపెండెంట్గా గెలిచే సత్తా ఉంటే, సమాజంలోని, గ్రామాల్లోని, నియోజకవర్గంలోని అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళి వారు రిక్వెస్ట్ చేయాలి, అయ్యా నేను 10 సంవత్సరాలు మీకోసం కష్టపడ్డాను, నాకు ఓటు వేయమని. కానీ కేవలం యాదవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారంటే అతని ఉద్దేశాన్ని ఏంటో మీరు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. మనం వింటూ ఉండేవాళ్ళం, బీహార్ నుంచి కిరాయి ఎంతకు ముఠాలు వచ్చినాయి, లేకపోతే ఇంకెక్కడి నుంచో కిరాయి ఎంతకు ముఠాలు వచ్చినాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కిరాయి తీసుకుని నువ్వు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి, పార్థసారథిని ఓడించడానికి, దొరగారిని గెలిపించడానికి కంకణం కట్టుకున్నా తప్పితే నీకు వేరే. దయచేసి దాన్ని గుర్తించండి.
బీసీలందరూ కూడా 2 సార్లు మీరు టికెట్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అగ్రవర్ణాలకు సంబంధించినవి, కానీ ఎక్కడ కూడా తొనకల చంద్రబాబు నాయుడు గారు నూజివీడు నియోజకవర్గాన్ని కేవలం బలహీన వర్గాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందనే గట్టి నిర్ణయంతో నన్ను నేను పెనమలూరు అడిగినా కూడా నేను కొన్ని ఈ ప్రభుత్వంలో జరుగుతున్న విధానాలు, జరుగుతున్న ఆలోచనలు వీటన్నిటిని నేను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు నాకు పెనమలూరు నియోజకవర్గం కేటాయించమని చెప్పేసి చాలా ప్రాధేయపడ్డాను నేను. కానీ కాదు సారథి, నువ్వు సీనియర్వి, నువ్వు సమన్వయం చేసుకోగలవు, కొన్ని గ్రూప్ తగాదాలు అవన్నీ ఉన్నాయి, నీకు అది నూజివీడు కాన్స్టిట్యున్సీని బీసీలకు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి నన్ను వారు కోరిన మేరత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చే ముందు కూడా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి చెప్పాను, నేను ముద్రపల్లి వెంకటేశ్వర గారిని పిలిచి ఆయన్ని ఏ విధంగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామో చెప్పిన తర్వాతే నేను నూజివీడులో కాలు పెడతానని చెప్పేసి కూడా చెప్పానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దయచేసి ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాన్ని మానుకోమని చెప్పేసి నేను నా మిత్రుడు, నా సహచరుడు ముద్రపల్లి వెంకటేశ్వర గారిని నేను తెలియజేస్తా ఉన్నానని చెప్పేసి మనం చేస్తూ, మరి నేను జమీందారు గారికి ఎమ్మెల్యే దివానంలో కూర్చుని మీరు రండి నేను రండి అని చెప్పేసి అటువంటి రాజకీయాలు చేయనని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ నూజివీడు ప్రజలకి పెద్ద పాలేరుగా పనిచేస్తానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసి మనం చేస్తూ ఆశీర్వదించమని చెప్పేసి సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. మీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. మీకు కనుక ఈ నూజివాడి మీద చిత్తశుద్ధి ఉంటే మా అభ్యర్థి ఛాలెంజ్ విసిరినట్టు మీరు కూడా విసరాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము వేసిన సిమెంట్ రోడ్లలో మీరు ఎన్నో వంతు వేశారు, మేము వేసినటువంటి సంక్షేమ పథకాల్లో మీరు ఎన్నో వంతు వేశారు. మనస్సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పుకొని మీరు ఓటు అడగమని చెప్పి తెలియజేసుకుంటూ పార్థసారథి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి కానుక్కిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చెప్తున్నానంటే అప్పటి దగ్గరకి కూడా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఈ రాష్ట్రం మొత్తం పదవులన్నీ కూడా అగ్రవర్ణ చేతుల్లో ఉంటే ఎన్టీ రామారావు గారు మనసు చెలించి ఈ రాష్ట్రంలో బీసీ సోదరులందరినీ కూడా అణగారిన వర్గాలందరినీ కూడా ఎమ్మెల్యే చేసి ఇవాళ చట్టసభలో పంపించింది ఎవరయ్యా అంటే ఒక్క ఎన్టీ రామారావు గారే. ఈ రోజున అనేక మంది, ఈ రోజున ఎర్రమ్మాయుడు గారు కానించి, మన యనమల రామకృష్ణ గారు కానించి, దేవేంద్ర గౌడ్ గారు కానించి ఒక యువ రక్తాన్ని ప్రజల్లో నింపి తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక జవసత్వాల్ని చాటిన వ్యక్తి ఎవరంటే ఒక్క ఎన్టీ రామారావు గారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఒక విప్లవాత్మకమైన సంస్కరణ చేశారు. ముఖ్యంగా మన బీసీలను చెప్పుకోవాల్సి వస్తే 89 to 91 సమయంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన అధికారంలో పోయి ఖాళీగా ఉండకుండా ఢిల్లీని గద్దెరించి ఆరు విపి సింగ్ గారిని ముఖ్య ప్రధానమంత్రిగా చేసిన టైంలో ఒక చట్టసభల్లో మన స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేసిన వ్యక్తి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అయితే అది అర్జుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఈ రోజున ఈ స్టేజీ మీద కూర్చున్న బీసీలందరికీ కూడా ఈ విధంగా స్థానిక సంస్థల పదవులు కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీలో మనం ఉన్నందుకు గర్వపడాల్సిన విషయం మనందరికీ ఉంది. ముఖ్యంగా సోదరులు అనేక విషయాలు చెప్పారు. ఒక విషయం చెప్పి ముగిస్తాను. సోదరులారా, గత 3 పర్యాయాలు అంటే రేపు జరగబోయే 3వ పర్యాయం 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చింది. సుమారుగా ఇందాక మన సోదరులు గారు చెప్పినట్టుగా సుమారుగా 1,00,000 ఓట్ల జనాభా ఉన్న బీసీలు ఎక్కడ, కనీసం 1000 ఓట్లు లేని ఒక జమీందారు ఎక్కడ? ఆ ఒక్క విషయంలో మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీసీ నినాదమే కాదు, మనందరం కూడా బీసీలందరూ ఒక పట్టుదలగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే బీసీలకి ఆధిక్యత స్థానిక సంస్థలు ఇచ్చారే అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన గతంలో 2 సార్లు ముద్రపల్లి గారికి ఇవ్వడమే కాకుండా మళ్ళీ సమర్థుడైన నాయకుడు కావాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక పార్థసారథి గారే తెలుగుదేశం పార్టీలోకి రావాలని గత సంవత్సర కాలం నుంచి కూడా మేమందరం కూడా ఎంతో అభిమానంతో ఆతృతతో ఎదురు చూసాం. మనందరికి కోరిక ప్రకారం పార్థసారథి గారు ఈ రోజున నూజివీడు తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చారు. మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని 1000 ఓట్లు కూడా లేని వ్యక్తి ఇన్నిసార్లు గెలుస్తుంటే 1,00,000 ఓట్లు ఉన్న బీసీల సామాజిక వర్గాలకి వివిధ సామాజిక అందరూ కూడా ఒక్కసారి పార్టీలకు అతీతంగా వాళ్ళు వ్యక్తిగత కక్షలుంటే అన్ని కూడా మానుకొని ఒక్కసారి మన పార్థసారథి గారికి తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేసి సారథి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ సోదరులారా, ఇప్పుడు వైసీపీ ఉన్న పార్టీలో ఉన్న సోదరులారా, మీరందరూ కూడా ఒక గమనించండి. ఈ ఒక్కసారి గనక పార్థసారథి గారు గెలిస్తే మీ పార్టీలో కూడా బీసీకి ఇస్తారు. ఎవరున్నా బీసీలే ఉంటారు. ఆ లాజిక్ ని మీరు బయట పార్టీలో వైఎస్
వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాలెడ్జ్ ఉన్న ప్రజలు కానీ ఆలోచించి సారథి గారిని మన అసెంబ్లీకి పంపిస్తే మన గౌరవం కాపాడటమే కాకుండా ఈ కృష్ణా జిల్లాలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మన సారథి గారు తీర్చిదిద్దుతారని తెలియజేసుకుంటూ, అభ్యున్నత కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జనాభాలో సగభాగం కంటే ఎక్కువ ఉన్న బీసీలని హక్కున చేర్చుకొని వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. బీసీలు ఈ పార్టీ తమదుగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అదేవిధంగా బీసీలను కూడా అంతే ఆదరించి తెలుగుదేశం పార్టీ సామాన్యుల్ని మహానాయకులుగా, ముఖ్య నాయకులుగా, పెద్ద పెద్ద నాయకులుగా తయారు చేసింది. ఈనాడు అర్థం చేసుకోండి, మళ్ళీ బీసీల అభివృద్ధి జరగాలన్నా, బీసీల సంక్షేమం కావాలన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన బలహీన వర్గానికి చెందిన, మన బీసీ తరగతికి చెందిన అభ్యర్థి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి 3 ముఖ్యమంత్రుల క్యాబినెట్లుగా మంత్రిగా చేసిన మన కొలుసు పార్థసారథి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఈ సందర్భంగా నేను మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మేకా ప్రతాపప్పారావు గారు ఒక పసలేని విమర్శ చేస్తూ ఉన్నారు. నా మీద పోటీకి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి దొరక్క డెల్టా నుంచి ఒక ఆయన తీసుకొచ్చారు అని అంటా ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా, గట్టిగా నోట్ చేసుకోండి, ఈ నూజివీడు నియోజకవర్గాన్ని డెల్టా ప్రాంతం చేసే నాయకుడు వచ్చాడు మాకని నేను చెప్తా ఉన్నా. మేము గెలిపించుకుంటాం. మా చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చి పంపిస్తారు. ఈ చింతలపూడి ఫేజ్ 2ని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని డెల్టా చేస్తారని నేను మీ అందరికీ చెబుతా ఉన్నా. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీసీ సోదరులందరికీ కూడా అనేక రకాలైనటువంటి చిన్న చిన్న కుటుంబాలకి ఆర్థిక పరిపుష్టి పెంచాలని, అట్లాగే రాజకీయ రంగంలో కూడా వాళ్ళకి చైతన్యవంతులను చేయాలని, అట్లాగే వ్యాపారాల్లో అనేక రంగాల్లో కూడా బీసీలందరినీ కూడా అధిక సంఖ్యలో ఆర్థిక పరిపుష్టి పెంచి వాళ్ళ యొక్క కుటుంబాలని అనేక రకాలుగా పెంపొందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో. అట్లాగే 2014లో కూడా ప్రతి కళ్ళు గీసే సోదరుడికి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే చేనేత వస్త్రాలు నేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరలా ఇప్పుడు సూపర్ 6 పథకాలు వాళ్ళొక మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. బీసీ సోదరులు అందరికి కూడా అనేక రకాల కమ్యూనిటీలు ఉన్నాయి. అందరికి కూడా రాబోయే రోజులలో 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి ఒక మేనిఫెస్టో తయారు చేశారు.